జూనియర్ న్యాయవాదిని దుర్భాషలాడిన ఘటనపై సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రామ్మోహన్ రెడ్డి కేసు విషయంలో ఈ ఘటన జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు శరభయ్య తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు వెల్లడించారు. సదరు వ్యక్తికి సంబంధించిన కేసులను ఎవరూ వాదించకూడదని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. చేసుకోవడం కూడా జరిగింది. అది ఆయన స్వతహాగా పవన్ కుమారే స్వతహాగా స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత వాయిస్ రికార్డింగ్ చేయడం కూడా కథ జరిగింది. అందుకు నిరసనగా మనం పవన్ కుమార్ గారికి మద్దతు తెలియజేస్తూ సిఐ గారు చేసిన విషయాన్ని ఖండిస్తూ మనం ఈరోజు కూడా మన నందికొట్టు బార్ అసోసియేషన్లో ఒకరోజు కోర్టు విధులకు బహిష్కరించాలని నిర్ణయించడమైనది. ఆ ఉద్దేశం మీదే ఈరోజు మీటింగ్ పెట్టినాం. రెండో ఆప్షన్ ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మార్చిలో. అందుకు వీళ్ళందరూ సహకరించి సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరం పెండింగ్ ఉంది కాబట్టి ఆ సంవత్సరం సబ్స్క్రిప్షన్ కట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ జరపడానికి బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే ఇంతవరకు ఫండ్స్ ఏం లేవు, అన్ని బారు మెంబర్సే కమిటీ బరాయించుకుంటూ వచ్చింది కాబట్టి కనీసం ఎప్పుడన్నా సహకరించి అందరూ సబ్స్క్రిప్షన్ పెండింగ్ లేకుండా కట్టేస్తే స్మూత్గా ఎలక్షన్ జరపడానికి ఒక అవకాశం.